తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఉగ్రవాదుల అరెస్ట్. ఇదే ఓ షాకింగ్ విషయం అనుకుంటే ఇప్పుడు వీరిని విచారిస్తే వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరి అరెస్ట్ ఇంకాస్త లేట్ అయి ఉంటే గనక మరిన్ని దారుణాలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ సిరాజ్ కన్ఫెషన్ రిపోర్ట్ లో అసలు ఏముంది? లెట్స్ వాచ్. సిరాజ్ కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ విస్తరించాలనే ప్లాన్. సౌదీ, ఒమన్ నుంచి సిరాజ్కు అందిన సహకారం. హైదరాబాద్, వరంగల్, యూపీలో కూడా లింక్లు. భారీగా పేలుళ్లకు కుట్ర చేసినట్టు గుర్తింపు. విజయనగరం టెర్రర్ మాడ్యూల్ కేసులో అసలు విషయాలు వెలుగులోకొస్తున్నాయి. తన కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు తెలిపాడు సిరాజ్. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సిరాజ్ మొదట ఉద్యోగ ప్రయత్నాలు చేసేందుకు హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు. సిరాజ్ తో పాటు హైదరాబాద్ కు చెందిన సమీర్, వరంగల్ కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బాదర్ తో కలిసి ఉగ్రవాద గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. జకీర్ నాయక్, ఇస్రార్ అహ్మద్, షేక్ యాకూబ్ జమాలి, షేక్ జావిద్ రబ్బానీ ప్రసంగాలతో ప్రభావితమైన ఈ గ్రూప్ ఏకంగా అల్హిన్ ఇత్తెహాదుల్ ముస్లిమిన్, సింపుల్ గా చెప్పాలంటే అహిం పేరుతో ఓ రాడికల్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ ను దేశవ్యాప్తంగా విస్తరించి యువతను మతోన్మాదం వైపు ఆకర్షించాలనేది వీరి ప్లాన్. ఇదే కాన్సెప్ట్ తో ముంబైలోని మత కార్యక్రమంలో పాల్గొన్నారు సిరాజ్ అండ్ గ్రూప్. అక్కడ మరికొంత మందితో పరిచయం పెంచుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో కూడా పర్యటించి కొందరిని కలిసి తిరిగి హైదరాబాద్ కొచ్చేశాడు. ఆ తర్వాత వీరికి సౌదీ నుంచి ఆదేశాలు రావటం ప్రారంభమైంది. బీహార్ నుంచి సౌదీకి వెళ్లి అక్కడే ఉంటున్న అబు తలీం ఎలియాస్ అబు ముసాబ్ సూచనలతో చర్యలు తీసుకోవటం ప్రారంభించారు. భారత్ను ఇస్లాం దేశంగా మార్చాలన్నది వీరి ప్లాన్. అబు సూచనతో తక్కువ ఖర్చుతో ఐఈఈడీ బాంబుల తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టాడు సిరాజ్. ముస్లిం యువతను మతోన్మాదం వైపు నడిపేందుకు అవసరమైతే ప్రాణత్యాగం చేయటానికి సిద్ధమయ్యానని సిరాజ్ చెప్తున్నాడు. మరో హైలైట్ ఏంటంటే బాంబుల తయారీకి అవసరమైన డబ్బులు వీరికి ఒమన్ నుంచి అందాయి. ఒమన్ లో పనిచేస్తున్న హైదరాబాద్ వాసి ఇమ్రాన్ ఖాన్ ఈ డబ్బును పంపాడు. అవసరమైతే మరింత పంపుతానని తెలిపాడు. బాంబుల తయారీకి ఆన్లైన్లో అమోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ ని కొనుగోలు చేసింది సిరాజ్ టీం. ఆన్లైన్ ప్లాట్ఫామ్ తో పాటు స్థానిక దుకాణాల్లోనూ సామాగ్రి కొనుగోలు చేశారు. దీపావళి టపాసుల మందుగుండు సామాగ్రిని కూడా కొనుగోలు చేశారు. విజయనగరంలో రద్దీ ప్రాంతాల్లో బాంబు పేల్చడానికి సిరాజ్ కుట్ర పన్నాడు. అయితే పోలీసులను చూసి పారిపోవటానికి ప్రయత్నిస్తుండగా అరెస్టయ్యాడు. అతని బైక్ హ్యాండిల్ కు ఉన్న సంచిలో నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరంతా నిత్యం టచ్ లో ఉండేందుకు సిగ్నల్ యాప్ ను వాడారు. సిగ్నల్ యాప్ లో సిరాజ్, సమీర్ మధ్య చాటింగ్ జరిగింది. డబ్బులందితే ఓ స్కూల్ పెట్టి అందులోని కెమికల్ ల్యాబ్ లో ప్రయోగాలు చేయొచ్చంటూ చాటింగ్ చేశారు. ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేద్దామంటూ డిస్కషన్ చేసుకున్నారు. ఒక రాకెట్ లాంచర్ ఎలా తయారు చేయాలో తెలిసిందంటూ మాట్లాడుకున్నారు. మొత్తానికి వీరిద్దరి అరెస్టుతో ఓ కొత్త మాడ్యూల్ ఇప్పుడు తెరపైకొచ్చినట్టు అర్థమైంది. మరి ఎన్ఐఏ విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకొస్తాయో, ఇంకెంత మంది దొరికిపోతారో చూడాలి. ఇదే సమయంలో సిరాజ్ కుటుంబ సభ్యుల తీరుపై కూడా కొన్ని అనుమానాలు తెరపైకొస్తున్నాయి. ప్రస్తుతం ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరాజ్ ఏఎస్ఐగా పనిచేస్తున్న రెహమాన్ కొడుకు. అంతేకాదు అతని సోదరుడు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. సిరాజ్ టెర్రరిస్టులతో చేతులు కలిపిన సంగతి కుటుంబ సభ్యులకు ముందే తెలుసా అనే ప్రశ్న తెరపైకొస్తోంది. సిరాజ్ కున్న విజయనగరం సహకార బ్యాంక్ అకౌంట్ లో 42 లక్షలున్నట్టు గుర్తించారు. సహకార బ్యాంక్ అకౌంట్ లో అంత డబ్బు ఎలా వచ్చింది అనేది తేలాల్సి ఉంది.
సిరాజ్ అరెస్ట్ అయ్యాక డీసీసీబీ బ్యాంక్ లో అతనికున్న లాకర్ ఓపెన్ చేయడానికి వెళ్లాడు తండ్రి రెహమాన్. ముందు సివిల్ డ్రెస్ లో, తరువాత యూనిఫామ్ లో బ్యాంకుకు వెళ్లి లాకర్ ఓపెన్ చేయడానికి రెహమాన్ ప్రయత్నించాడు. ఎన్ఐఏ అధికారులు ముందుగానే హెచ్చరించడంతో రెహమాన్ ను అనుమతించలేదు బ్యాంకు సిబ్బంది. సిరాజ్ లాకర్ ను ఆయన తండ్రి ఎందుకు ఓపెన్ చేయాలనుకున్నాడు? ఇంట్లో ఇద్దరు పోలీసులుండి సిరాజ్ కదలికలను ఎందుకు కనిపెట్టలేదు? విజయనగరంలోనే బాంబు పేలుళ్ల కుట్ర పన్నినా ఎందుకు తెలుసుకోలేకపోయారు? సిరాజ్ బ్యాంక్ అకౌంట్ లోకి అన్ని లక్షల డబ్బొస్తే ఎందుకు నిలదీయలేదు? ముందుగానే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు రావాల్సి ఉంది. సిరాజ్ తండ్రి, సోదరుల విచారణలో మరిన్ని విషయాలు బయటకొస్తాయంటున్నారు ఎన్ఐఏ అధికారులు.